ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక మంచి సైకాలజీకి సంబంధించిన విషయం చెప్పుకుందాం. ఒకరోజు ఒక చిన్న రాయి ఒక పాప విసిరింది. అది వెళ్ళి చెట్టు కొమ్మకి తగులుతుంది. అదొక వింతైన సౌండ్ వచ్చింది. వింతైన సౌండ్ రాగానే ఆ చెట్టు దగ్గరే ఉన్న జింక నెమ్మదిగా భయపడి అడవిలోకి స్లోగా వెళ్ళిపోతుంది. కానీ అటుగా వచ్చే ఒక ముళ్ళ పంది ఆ సౌండ్కి కోపం వచ్చి గట్టి గట్టిగా గాండ్రిస్తూ వెళ్తుంది. ఆ గాండ్రింపు సౌండ్ విన్నా అక్కడే కాచుకొని ఉన్న ఒక వేటగాడు ఆ పందికి బాణం గురి పెడితే పంది చనిపోతుంది. ఇప్పుడు ఈ చిన్నపిల్ల తప్పు చేసినట్లా, ఆ పంది తప్పు చేసినట్లా అని మనం ఆలోచిస్తే, ఆ చిన్నపిల్ల ఆడుకుంటూ ఒక రాయి విసిరింది అంతే. ఆ పాపదేమీ తప్పలేదు. అదే రాయికి స్పందించిన జింక నెమ్మదిగా తప్పించుకొని అడవిలోకి వెళ్ళిపోయింది, ఏ శబ్దం చేయకుండా. కానీ అదే శబ్దానికి గాండ్రించిన పంది తన ప్రాణాన్ని పోగొట్టుకుంది. ఈ సైకాలజీలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏ చిన్న విషయానికి నాదే పై చెయ్యని గొడవకు వస్తారు చూసారా, వాళ్ళు ఈ పంది లాంటి వారనమాట. ఎవరైతే మౌనంగా వెళ్ళిపోతారే వాళ్ళు తెలివైన జింక లాంటి వారు. ఇప్పుడు చెప్పండి, పంది గనురాలైందా, జింక గనురాలైందా? అంటే కొన్ని విషయాల్లో ఎప్పుడు పై చెయ్యి నాదే అని గొడవకు వస్తూ ఉంటారు. అది చిన్న విషయం, ఒక్క నిమిషం మౌనంగా ఉంటే అసలు ఆ గొడవే రాదు. అసలు ఆవేశపడితే ఉపయోగమే లేదు. ప్రతి మనిషి అనేక సార్లు ఆవేశపడిపోయి అనేక అనారోగ్యాలకి బలైపోతున్నారు. నిజానికి దేవుడిచ్చిన ఆయుష్ 70-80 సంవత్సరాలు ఉంది. కానీ మనుషులు ఏం చేస్తున్నారు, ప్రతి దానికి ఎమోషనల్ టార్గెట్ చేస్తున్నారు. దానివల్ల బీపీలు, షుగర్లు, ఇబ్బందులు పాలైపోతున్నారు. దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. అందుకే ప్రతి విషయానికి గొడవ పడకూడదు. మౌనంగా ఒక్క నిమిషం ఆలోచిస్తే అది మంచో చెడో అర్థమైపోతుంది. సరే నీ ఇష్టం, వదిలే అంతటితో. ఇది నేను అనలేదు, నువ్వు అన్నానంటున్నాగా, సరేలే ఒకవేళ అన్నానేమోలే, వదిలే. ఓహో, ఇది నేను ఎక్కువ రియాక్షన్ అవుతున్నానా అని నీకు నువ్వు అనుకున్నావు అనుకో, అప్పుడు నిన్ను నువ్వు తగ్గించుకొని జింక పిల్లల్లా మారిపోతావు. జింక తన ప్రాణాన్ని కుప్పెట్లో పెట్టుకొని ఎన్ని కిలోమీటర్లైనా ఎందుకు పరిగెట్టిద్ది? తిరగబడి దానికున్న కొమ్ములతో ఒక్క పోటు పొడిస్తే వెనకాల వచ్చేది ఆగిపోతుంది కదా. జింకను చూసి మనం నేర్చుకోవాలి. ఎందుకో తెలుసా, తన కొమ్ములతో అది ఏదైనా సాధించగలదు, కానీ తను సాధించాలనుకోదు. తన ప్రాణాన్ని మౌనంగా దక్కించుకోవాలనుకుంటుంది. అనేక సార్లు ఆ జింకలు పులులకి, సింహాలకి ఆహారం అయిపోతుంది. ఎందుకో తెలుసా, ఆ కొమ్ములు వాటికి చిన్నగా ఉంటాయి. అవి కొంచెం పెద్దగా అయ్యేటప్పటికి అవి రక్షించుకోవటానికి ఆ కొమ్మల్ని యూజ్ చేసుకుంటాయి. మనిషి కూడా అంతే. చిన్నప్పుడు అమ్మ కొట్టినప్పుడు ఏడుస్తాం, మళ్ళీ వెంటనే అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాం. అదే కొంచెం పెద్ద అయ్యాక అమ్మ కొడితే 2 రోజులు అలుగుతాం, అలిగి 3వ రోజు మళ్ళీ అమ్మతో చేరిపోతాం. ఇంకొంచెం పెద్ద అయ్యాక అమ్మ ఏమన్నా అంటుంటే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది, అమ్మ మీద తిరగబడిపోతాం. తిరగబడిపోయి
నేను చెప్పిందే కరెక్ట్, నీకేమి తెలియదు అని అమ్మనంట. కానీ ఆ అమ్మే లేకపోతే ఈ భూమి మీదకి నేను రాలేను కదా అని నువ్వు ఆలోచించు. అమ్మకేమీ తెలియదంటావు. అమ్మ ముందు పుట్టిందా, నువ్వు ముందు పుట్టావా? అమ్మకు తెలియని జ్ఞానం అనేది. అమ్మ చదువుకోలేకపోవచ్చు, కానీ నిన్ను పెంచడానికి తగిన జ్ఞానం అమ్మకి ఉంది కదా అని నువ్వెందుకు ఆలోచించలేకపోతున్నావు? అంటే నువ్వు పందిలా ఉన్నావు అన్నమాట. ఆ ముళ్ళ పందికున్నంత కోపం నీకు ఉందన్నమాట. ఆ కోపాన్ని నువ్వు తీసుకుంటే అమ్మ నీకు ఎప్పుడు మంచిగా కనపడుతుంది. సరే, నువ్వు తప్పు చేసినప్పుడల్లా అమ్మ నిన్ను శిక్షిస్తుందా, బుజ్జగిస్తుందా? శిక్ష నీకు మేలు కొరకే, బుజ్జగింత ప్రేమ. దాన్ని నువ్వు అనుకువగా తీసుకుంటున్నావా? దాన్ని నువ్వు అనుకువగా తీసుకొని ముందుకెళ్తే నువ్వు మంచివాడిగా అవుతావు. దాన్నే సాకుగా చేసుకున్నావు అనుకో, జీవితంలో నువ్వు ఎలా పైకొస్తావు? ఇది మెయిన్ పాయింట్. ప్రతి మనిషి నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? అనుకువగా ఉండాలి, అదునుగా చేసుకోకూడదు. మౌనంగా ఉండాలి, దాన్ని విమర్శగా చేసుకోకూడదు. మౌనం చాలా విషయాల్లో ఉపయోగం. అలాని అన్ని విషయాల్లో నువ్వు మౌనంగా ఉండకు. ఎప్పుడైనా నీ కోపాన్ని ప్రదర్శించాలి అంటే నువ్వు తప్పు చేయని చోట నిలదీసి నిక్కదీసి అడగాలి. నువ్వు అడిగేటప్పుడు అవతల వారు ఇంకా ఎప్పటికీ నోరు ఎత్తలేనట్టుగా అడగాలి. నువ్వు ఏమి చేసావో వాళ్ళకి చెప్పాలి, ఏమి చెయ్యట్లేదో వాళ్ళకి చెప్పాలి. నీ పని ద్వారా చూపించాలి. నువ్వు చేసే పని ఎలా ఉండాలంటే అవతల వారు మెచ్చుకునేలా ఉండాలి. నువ్వు చేసే పని ఇతరులకి మంచి చేసేదిగా ఉండాలి. ఎప్పుడు చెడ్డ వాటిగా ఉండకూడదు. మనిషి మారాలి, అనేకుల కొరకు మార్పు చెందాలి. నువ్వు అనుకుంటావేమో, నేను ఆ చిన్న రాయి విసిరిన పిల్లనే చెడ్డగా అనుకుంటున్నాను అని. ఆ పాప ఆడుకుంటూ ఒక రాయే కదా విసిరింది. అది నిజానికి చెట్టుకు తగిలింది. ఒకవేళ నీకే తగిలినా కూడా ఆ పాప దగ్గరికి వెళ్ళి ఇలా విసరకూడదని చెప్పాలి, కానీ గోపు మీద కొట్టకూడదు. ఎందుకంటే తను చిన్నపిల్ల, తను అర్థం చేసుకునే వయసు కాదు. తనకు అర్థం చేసుకునే వయసు వచ్చినప్పుడు తనే 10 మందికి సలహా ఇస్తుంది కదా. ఇలా అర్థం చేసుకోవాలి. అలాగే రోడ్డు మీద వెళ్తున్నాం, ఎవరో ఒకరు అడ్డొస్తూ ఉంటారు. దానికి నువ్వు గొడవాడితే ఉపయోగం ఏంటి చెప్పి? వాళ్ళే తొందరలో ఉన్నారు. కొందరు మూర్ఖులు ఉంటారు, కొందరు తొందరలో ఉంటారు, కొందరు ఎవరో హాస్పిటల్లో ఉండి ఇబ్బందుల్లో ఉన్నారేమో. ఇలా ఆలోచించాలి కదా. ఎవ్వరు ఆలోచించట్లా. రోడ్డు ఎక్కిన కానించి నేను ముందంటే నేను ముందు, నేను ముందంటే నేను ముందు. నువ్వు ముందు వెళ్ళిపోయి ఏం సాధిస్తున్నావు? వెనకాల వెళ్ళిన వాడే సాధిస్తున్నాడు అక్కడ. నేను ముందు అంటావు. పార్కింగ్ లోకి వెళ్ళాక అక్కడ ప్లేస్ ఉండదు, సచ్చినట్టు వెయిట్ చేయాలి. ఈలోగా వెనకాల వచ్చిన వాడు ఎక్కడో చోట బండి తీస్తారు, వాడు అక్కడ పెట్టేసి లోపలికి వెళ్ళిపోతాడు. తెలివి ఎవరిది? ఇక్కడ సమయాన్ని సద్వినియోగం చేసుకోవటంలో చాలా మంది మూర్ఖ చిత్తులైపోతున్నారు. మనం ఆలోచించి నడక నడిచినప్పుడు అది చాలా మేలుకరంగా మార్చబడింది. మనం ముందుకెళ్తున్నాము అంటే మనం వెనక ఎవరో ఉన్నారనే కదా అర్థం. మనం ఒకటి సాధిస్తున్నాము అంటే మనకెవరో భరోసాగా ఉన్నట్లే కదా. ఆ వెన్ను తట్టే వాళ్ళు ఉండాలి. ఆ వెన్ను మీద చెయ్యి వేసి నీకు నేనున్నాను అని భుజం తట్టే వాళ్ళు ఉండాలి. అది దేవుడై ఉంటాడు, ఆయన కృప నిత్యం ఉంటుంది. నువ్వు వేకువనే లేచి ఎవరితో మాట్లాడుతున్నావు? ఏ రోజైనా దేవునితో మాట్లాడుతున్నావా?
నిన్నటి దినమంతా ఆయన చేసిన మేలులన్నిటికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? మర్చిపోయామంటావు కదా. మర్చిపోయావని ఎందుకు అనుకుంటున్నావు? మర్చిపోయావు అనుకుంటే నువ్వు ఆ పంది స్వభావం కలిగిన వాడివి. ఎందుకంటే పంది మూర్ఖంగా అరవబట్టి వేటగాడి ఊరిలోకి వెళ్ళిపోయింది. జింక తెలివైంది, నిశ్శబ్దంగా అడవిలోకి వెళ్ళిపోయింది. నిశ్శబ్దం ఎన్నిటినో జయిస్తుంది. నీ అరుపులు, నీ కేకలు నీ ఆరోగ్యాన్ని, నీ ఇంటిని పాడు చేస్తాయి. చూసావా, నువ్వు అరుస్తూ ఉంటే పక్కింటి వాళ్ళకి వినోదంగా ఉంటుంది. ఎందుకో తెలుసా? వాళ్ళు నీ అరుపులు కేకల్ని సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకు అరుస్తున్నారో తెలియకపోయినా చెవులు నిక్కబొడిసి వింటూ ఉంటారు. ఆహా, ఎంత వినసొంపుగా ఉంది, అత్తా కోడళ్ళు అమ్మ కూతుళ్ళు దెబ్బలాడుకుంటుంటే. సహజంగా ఆడవాళ్ళే ఎందుకు దెబ్బలాడుకుంటారో తెలుసా? మగవాళ్ళకి సమస్య వచ్చిందంటే డబ్బు వల్ల వస్తుంది, ఆడవాళ్ళకి సమస్య వచ్చిందంటే ఇంట్లో పనుల వల్ల వస్తుంది. ఈ రెండు కాదంటే ఈగో వల్ల వస్తుంది. నేనే గొప్ప అని అత్తగారు అనుకుంటుంది, నేనే గొప్ప అని కోడలు అనుకుంటుంది, నేనే గొప్ప అని తల్లి అనుకుంటుంది, నేనే గొప్ప అని కూతురు అనుకుంటుంది. ఈగోలు అనమాట. ఎప్పుడైతే ఆ ఈగోని తీసేస్తామో, మనం మౌనంగా ఉంటామో, ఆ కుటుంబం జయప్రదంగా ఉంటుంది. మనం వెళ్ళే దారి మంచిదైనప్పుడు ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా నువ్వు పట్టుదలతో సాధించు. ఒక మంచి పనికి ఎవరు అడ్డంకులు పెట్టినా సరే నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో. అదే నీకు మేలుకరంగా మారుద్ది. అవునంటారా కాదంటారా ఫ్రెండ్స్? మనం రోజు ఒక గొప్ప నీతులు నేర్చుకుంటున్నాం. మీతో పాటు నేను కూడా మంచి నీతి కథలు, సైకాలజీ నేర్చుకుంటున్నాను. ఈరోజు మనం చెప్పుకున్న కథలో నీతి ఏంటంటే, మౌనం ప్రాణాన్ని బతికిస్తుంది, అరుపులు ప్రాణాన్ని తీసేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? కాబట్టి మీరు మౌనంగా ఉండటం నేర్చుకోండి, నెమ్మదిగా ఉండటం నేర్చుకోండి. దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని యూజ్ చేసుకుందాం. ఆయన 70-80 సంవత్సరాలు మనకి ఎందుకు ఇచ్చారో తెలుసా? జీవితకాలం అంతా ఆయనతో ఉండాలంటే ఈ 70-80 సంవత్సరాల్లోనే నువ్వు నేర్చుకోవాలి. నువ్వు నేర్చుకుంటేనే అక్కడ ఉండగలవు. నువ్వు నేర్చుకోలేకపోతే ఆయనతో కూడా ఉండలేవు అని అర్థం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు నచ్చితే అనేకులకు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.